హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BKV29. చాలా మంది బ్యాటరీస్ గురించి చెప్పండి అనేసి అంటున్నారు. అయితే బ్యాటరీస్ చూద్దాం. చూసారా? బ్యాటరీస్‌లో ముందు తెలియాలంటే ఒక సెల్ అంటే ఏంటో తెలియాలి. సెల్ ఏంటంటే ఇదొక కంటైనర్ అనమాట. దీనిలోని 2 రకాల ఎలక్ట్రోడ్స్ ఉన్నాయన్నమాట. జింక్ అనే కెమికల్ అండ్ కార్బన్ అనే కెమికల్ అనమాట. ఈ 2 కెమికల్‌లో యొక్క రియాక్షన్‌ని ఒక సెల్ అనమాట. చూడండి, ఒక సెల్‌లో ఒకే 2 రకాల కెమికల్లు ఈ లోపల ఉన్న కెమికల్ రియాక్షన్ నుంచి ఒక పాజిటివ్ వైపు, నెగెటివ్ వైపు ఈ విధంగా పవర్ అనేది జనరేట్ అయ్యి, ఈ విధంగా మనం సర్క్యూట్‌కి అనేది కనెక్ట్ చేసుకుంటాము. మనకి సర్క్యూట్‌లో పవర్ అనేది పాస్ అవుద్దనమాట. ఓకేనా? అయితే సెల్ అంటారు, ఇది బ్యాటరీ కదా అనేసి అనుకుంటారు. బ్యాటరీకి, సెల్‌కి డిఫరెన్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ సెల్స్‌నే బ్యాటరీ అని అంటారన్నమాట. ఓకేనా? లేదు, ఒకటే సెల్ ఉంటే దీన్ని ఓన్లీ సెల్ అని అంటారు, బ్యాటరీ అనరు. ఓకేనా? సెల్స్‌కి బ్యాటరీ. అయితే బ్యాటరీలు ఎన్ని రకాలు, అవి ఏంటి అని చూద్దాము. బ్యాటరీస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయన్నమాట. ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్ అనే 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఇప్పుడు మన చేతిలో ఉన్నవి ఏంటంటే ప్రైమరీ బ్యాటరీస్ అన్నమాట. ముందు ప్రైమరీ బ్యాటరీస్ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఇవి నాట్ రీచార్జబుల్ అనమాట. అంటే ప్రైమరీ బ్యాటరీస్ అనేవి మనం రీచార్జ్ చేయడానికి ఉండదనమాట. కేవలం దీంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ జరిగినన్ని రోజులు కూడా మన ఈ బ్యాటరీని అనేది యూజ్ చేసుకోవడం తర్వాత మళ్ళీ బయట పాడేయడమే తప్ప దీన్ని రీప్రాసెసింగ్ అనేది చేయడానికి అవ్వదనమాట. ఓకేనా? దీన్ని ప్రైమరీ బ్యాటరీస్ అంటారు. ఈ ప్రైమరీ మొట్టమొదటిసారిగా ఈ బ్యాటరీస్‌ని కనుగొన్న శాస్త్రవేత్త వోల్ట్ అనే బ్యాటరీని కనుగొన్నమాట. దాని తర్వాత మెర్క్యూరీ, ఆల్కైన్, కార్బన్ ఇలా రకరకాల బ్యాటరీస్ అనేవి మనకి వచ్చాయన్నమాట. చూడండి, నా దగ్గర ఉన్న బ్యాటరీ ఇది కార్బన్ జింక్ బ్యాటరీ అనమాట. సుమారుగా దీని వోల్టేజ్ అనేది 1.5 వోల్టేజ్ అనమాట. ఈ సెల్‌లో ఉన్న వోల్టేజు. ఇప్పుడు ఈ 2 బ్యాటరీస్‌ని ఈ విధంగా కనెక్ట్ చేసామనుకోండి. అప్పుడు ఏటవుద్ది? వోల్టేజ్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వదనమాట. దీని యొక్క యాంప్స్ అనేది పెరుగుతది. ఓకేనా? అదే బ్యాటరీస్‌ని ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు ఏటవుద్ది? 1.5 వోల్టేజ్. 1.5 వోల్టేజ్ ఎంత అవుద్ది? 3 వోల్టేజ్ కింద కన్వర్షన్ అవుద్దన్నమాట. అంటే మనకు ఆ సర్క్యూట్‌లో 3 వోల్టేజ్ కావాలనుకుంటే మనం ఈ 2 బ్యాటరీలని సిరీస్‌లో కలుపుతాం. లేదు, 1.5 వోల్టేజే సరిపోయి మనకి యాంప్స్ ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా ప్యారలల్‌లో కనెక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా? ఈ విధంగా మన సెల్స్ అనేది కనెక్ట్ చేయడం ద్వారా మనకి వోల్టేజ్ కావాలా, అక్కడ యాంప్స్ కావాలనే దాన్ని బట్టి మనకి కనెక్షన్ అనేది బ్యాటరీలో చేస్తారనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి యాంప్స్ రేటింగ్ అయితే గాని, వోల్టేజ్ రేటింగ్ అనేది మనకి చేంజ్ అవుతుంటదన్నమాట. ఓకేనా? ఈ ప్రైమరీ బ్యాటరీస్ గురించి మీకు తెలిసింది కదా! ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటనేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్యాటరీస్‌నే ప్రైమరీ బ్యాటరీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాడుకునే గడియారం, అలాగే టీవీ రిమోట్‌లకి రకరకాల మనం యూజ్ చేస్తుంటాం ఎక్విప్‌మెంట్, ఇవన్నీ కూడా ప్రైమరీ బ్యాటరీస్ అన్నమాట. ఎందుకంటే మనం యూజ్ చేసిన తర్వాత అట్లా ఎలా బయట పడేస్తాం. ఓకేనా? దానికి మనకు కావాల్సిన వోల్టేజ్ బట్టి మనకి డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రైమరీ బ్యాటరీస్. అయితే నెక్స్ట్ వీడియోలో సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటో తెలుస్తాం. అవి ఏ విధంగా రియాక్షన్ అవుతాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? అంటే మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్